హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ A to Z టాక్స్. థ్యాంక్స్ ఫర్ న్యూ సబ్స్క్రైబర్స్ అండి. ఫస్ట్ ఇవాళ రెసిపీ ఏంటి ప్రిపేర్ చేస్తున్నాను, ఆకులు చూపిస్తున్నాను అనుకున్నారు. ఏం కదండి, తోటకూర లీవ్స్ అనమాట. తోటకూర మొక్కలు అయితే కనుక చాలా పెద్ద అయిపోయి, నేను మొక్కలకి బయట నీళ్ళు పోస్తాను కదా, ఆ మొక్కలకి బంతి మొక్కలతో పాటు ఇవి కూడా 2 మొక్కలు వచ్చినాయి అనమాట. ఆ మొక్కలకి ఆకులు అయితే పెద్ద పెద్ద అయిపోతుందని చెప్పేసి ఇవాళ కొంచెం లేట్ అయింది కుక్ చేసుకోవడానికి. ఎందుకు లేట్ అయిందంటే వాన రావడం వల్ల క్లాత్స్ అన్నీ అలాగే ఉండిపోయినాయి కదా, అవన్నీ వాష్ చేసేటప్పుడు లేట్ అయిందనమాట. అందుకని చెప్పేసి సర్లే త్వరగా అవ్వటానికి ఏముందని చూస్తే ఈ తోటకూర లీవ్స్ కనిపించాయి. చకచకాయ కోసి కట్ చేసుకుంటున్నాను. ఇదైతే త్వరగా అయిపోద్ది అనుకుని, కాకపోతే ఇది ఏంటంటే మన తోటకూర బయట అమ్మొచ్చే తోటకూర ఏంటంటే లేత కోసి అమ్మేస్తారు కదా, అది కొంచెం లైట్ గ్రీన్లో ఉంటుంది. ఇది కుక్ చేసుకుంటే మాత్రం బాగా డార్క్ గ్రీన్లో ఉంటుంది అనమాట ఈ రెసిపీ అనేది. ఫస్ట్ ఈ రెసిపీని ఎట్లా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే చూపించేస్తాను. చూసండి, బండిలో ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో తాలింపు వేసుకోవాలండి. తాలింపు ఏంటంటే ఫస్ట్ శనగపప్పు అండ్ జీలకర్ర అండ్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అండి, ఇంకా అదే ఏం లేదు. తాలింపు వేసుకొని ఆ తాలింపు ఫ్రై అయిన తర్వాత ఈ ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నామంటే తోటకూర అందులో వేసుకోవాలన్నమాట. నేనైతే ఇలా ఈజీ ప్రాసెస్లో ఇట్లా చేసుకుంటాను, మీరు ఎట్లా చేసుకుంటారు చెప్పండి. ఆ తోటకూర లీవ్స్ కూడా అందులో వేసేసిన తర్వాత అప్పుడు ఉప్పు పసుపు వేసి మూత పెట్టేస్తే ఇంకా మనకి తోటకూర ఫ్రై అయిపోయినట్టే అనమాట. ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత లేతకూర అనుకోండి వెంటనే త్వరగా మగ్గిపోద్ది, తోటకూర కాబట్టి ఇది కొంచెం ముద్దుగా ఉంటే కొంచెం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా పడుతుంది అనమాట. నేనైతే ఇదైతే నేచురల్ తోటకూర కదా, కొంచెం పెద్దగా ముద్దురుగా అనిపించింది అనమాట ఆకు అనమాట. దాని గురించి ఎక్కువ అవి చాలా సన్నగా కట్ చేసుకుని అందులో వేసుకున్నాను. పెద్ద ప్రాబ్లం ఏం లేదు నాకు, త్వరగానే మగ్గిపోద్ది ఉప్పు పసుపు వేసేస్తే. అందులో నేను ఆకుకూరలు ఎలా ఉన్నా సరే తినేస్తాను, నో ప్రాబ్లం అనమాట. అలాంటి తినే హెయిర్ ఇప్పటి వరకు పెంచుకుంటూ వచ్చాను. తర్వాత స్కిప్ అయిన తర్వాత నా హెయిర్ మొత్తం స్కిప్ అయిపోతుంది అనమాట అది కూడా. అందుకని రిచ్ ఐరన్ కంటెంట్ ఉన్నాయి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే కొంచెం రీగ్రోత్ మళ్ళీ వచ్చి మన హెయిర్ ఏమన్నా కొంచెం పెరుగుతుంది అని ఆశపడుతున్నాను. అందుకే బయట ఎక్కువ ఉన్న ఫుడ్ అండ్ నెక్స్ట్ ప్రోటీన్ ఫుడ్, ఈ ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ తింటున్నాను అనమాట. ఈ ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్రెయిన్లో కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకు రూట్స్కి మంచిగా అయ్యి మనకి అక్కడ కొత్తగా రూట్స్ గట్టి పట్టడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులో మనకు మళ్ళీ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది అనేసి నేను ఐరన్ రిచ్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. మన రూట్స్ని గట్టిగా పట్టి ఉంచడానికి బ్లడ్ సర్క్యులేషన్ చాలా అవసరం అండి హెయిర్కి అని చెప్పేసి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ అయితే తింటున్నాను. ప్రోటీన్ ఫుడ్ కూడా తింటున్నాను అండ్ నెక్స్ట్ బయోటిన్ ఉన్న ఫుడ్ కూడా తింటున్నాను. ఈ బయోటిన్ ఉన్న ఫుడ్ ఇందులో ఎక్కువ ఉండదంటే బాదం అండ్ నెక్స్ట్ వచ్చి వేరుశనగపప్పు ఇలాంటి వాటిలో ఎక్కువ ఉండదండి. వీటిల్లో అవి తినడం వల్ల మనకి మళ్ళీ వెంట్రుకలు కొత్త రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. మనం ఊడిపోయిన ప్లేసులు మళ్ళీ మనకి వస్తాయి అన్నమాట తల వెంట్రుకలు. ఒకసారి చూసేయండి, నా తోటకూర ఫ్రై అయితే ఇట్లా ఉందనమాట. ఒక పర్సన్కే సరిపోద్ది, ఇద్దరికి సరిపోదు అది. మా హస్బెండ్ ఏమో ఇంతలోకి బయటకు వెళ్ళి ఈ బజ్జీలను వాళ్ళ తీసుకొచ్చారనమాట నంజుకోవడానికి. ఏదో బీరకాయ శనగపప్పు కర్రీ ఏదో తెచ్చుకున్నాళ్ళండి, ఆ కర్రీ ఇది తీసుకుని తినేస్తాం అనమాట. అయిపోతుంది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ ఏం చేయాలి, అందుకే మార్నింగ్ కూర వండుకుంటే పొద్దునకి సాయంత్రానికి సరిపోద్ది. పొద్దున కూర వండుకోవటం లేట్ అయితే ఇలాగా మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒకటి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఇంతే నన్ను అలాగే చేస్తారా? నేనైతే ఇలాగే చేస్తాను అనమాట. అప్పటికి మా హస్బెండ్ ఆకలితో అన్నం పెట్టి అన్నారు. 11:30 అయిపోయింది, 12:30 అయిపోయింది. సరే అని చెప్పేసి ఆయనకి అన్నం పెడదామని చెప్పేసి నేను ఇంకా నా కూర ఇంకో 10 మినిట్స్ అయితే మగ్గిపోద్ది అని చెప్పేసి మూత పెట్టేసి ఇంకా టేబుల్ మీద అన్ని సదిరేసుకున్నాను అనమాట. ఇవాళ నేను తినటం కూడా చూపిస్తాను, చూసేయండి. మీకు ఇప్పుడు కూడా 2 ముద్దలు తిని పెట్టేస్తున్నాను కదా. ఫస్ట్ నిన్న మా అమ్మ ఇంటి నుంచి మాగే పచ్చడి తెచ్చుకున్నాము, దాంట్లో నెయ్యి వేసి తింటున్నాను. పుల్లగా ఉంది, మా అమ్మ చెప్పింది ఏమో పుల్లగా ఉంది దాంట్లో కారం కలిపిస్తానే అంటే, అబ్బాయి నీ కారం కలిపేటప్పుడు లేట్ అయిపోతే మొన్న అలాగే చేసామని చెప్పేసి వీళ్ళు తెచ్చుకున్నాను. కొంచెం మాగే పచ్చడి తెచ్చుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి అందులో బజ్జీ ఎప్పుడు తిన్నాం, ఆ బజ్జీ కూడా యాడ్ చేసి తింటున్నాను. నెక్స్ట్ ఏమో మా కూర వేసుకోవడం మర్చిపోయి కూర అక్కడే కట్టేసి అలాగే పొయ్యి మీద పెట్టేసి వచ్చేసాను. మళ్ళీ అది వేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే చాలామంది కంటెంట్ క్రియేటర్స్, లేడీస్ హౌస్ వైఫ్స్ కంటెంట్ క్రియేటర్ అవార్డ్స్ తీసుకున్నారన్నమాట. చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మనలాంటి వాళ్ళకి అలాంటి ఛానల్స్ చూసి ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యి మనం కూడా వాళ్ళ అవ్వాలని ఒక గోల్ అనేది, ఒక ఎయిమ్ అనేది పెట్టుకోవాలన్నమాట. నేనైతే అదే
కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా వాళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకొని అలాంటి గోల్స్ రీచ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. అనుకోవడం ఏంటి, అది చేసి చూపించాలని కూడా గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా వద్దని అంటారు కదండి, అలాగే గట్టిగా అనుకుంటున్నాను నేను కూడా. 1 ఇయర్లో నేను కూడా మంచి కంటెంట్ క్రియేటర్ కింద నిలవాలనుకుంటున్నాను. నా ఆశ అది, నా కోరిక కూడాను. దానికి మీ అందరి సహకారం ఖచ్చితంగా ఉండాలి. నా వీడియోస్ ఇలాగే చూడండి. మీకు ఏ కంటెంట్ నచ్చుద్దో ఆ కంటెంట్ నాకు మెసేజ్ చేయండి. దానివల్ల నేను ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతాను. లేదు నేను ఇట్లాగే కంటిన్యూ అవ్వాలనుకుంటే ఇట్లాగే కంటిన్యూ అవుతాను. బై లక్ కూడా మనకు ఉంటుంది అనమాట. మనం ఎంత కష్టపడినా సరే లక్ అనేది ఉండకుండా మనం ఎప్పుడు కూడా పైకి వెళ్ళాం. నా లక్ ఎలా ఉందో నేను చూసుకుంటాను. 1 ఇయర్లో నేను కూడా కంటెంట్ క్రియేటర్ కింద అవ్వాలి. ఏదైనా అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళి అవార్డు తీసుకోవాలనే మంచి ఎయిమ్ అండ్ గోల్ అయితే నాకు ఖచ్చితంగా ఉంది. నేను ట్రై చేస్తాను 100%. ఓకేనా.